ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం అనేది వస్తూనే ఉంటుంది. మన జీవితంలో మనం బ్రతికినంత వరకు నూతన సంవత్సరం అంటూ మనం ఉంటూనే ఉంటాం. కానీ ఈ నూతన సంవత్సరం వచ్చినప్పుడు దేవుడైన ఏదైనా ఒక వాక్యం ఇస్తే బాగుండు అన్నటువంటి ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ప్రాముఖ్యమైన వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అక్కడ చివరిలో ఏమంటాడంటే, సదాకాలం నేను మీకు తోడై ఉందును అనే మాట. అది అనేకులకు వస్తుంది. కానీ అనేకులు దేవుడు నాకు సదాకాలం తోడై ఉంటాడు అని తృప్తి పొందుతుంటారు. కానీ యేసు ప్రభు ఆ మాట ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ మాట శిష్యులతో చెప్పాడు. ఏమని? మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయండి, ఆ తర్వాత వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇవ్వండి, తర్వాత నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తానో అవి వారికి బోధించండి, ఆ విధంగా బ్రతకాలని నేర్పించండి అని చెప్పినప్పుడు ఈ మాట అన్నాడు, నేను సదాకాలం మీకు తోడై ఉంటాను. నిజముగా ఈ మాట మన జీవితంలో నెరవేరాలంటే పైనేముందో కిందేముందో కూడా మనం చదవాలి. దాని ప్రకారం మన జీవితాలకు ఆ వాక్యాన్ని అప్లై చేసుకొని ఆ ప్రకారం జీవిస్తే అప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడో లేడో అర్థమవుతాది. అలా కాకుండా నాకు ఈ వాక్యం వచ్చింది, ఇక నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేనేం పర్వాలేదు అనుకుంటే మనం పప్పులో కాలు వేసిన వారం అవుతాం. అది కాదు. ఆ సందర్భం ఏంటి, ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు అన్న మాట మనకు అర్థమైతే అది చాలా ఆశీర్వాదకరమని నేను చెప్తున్నాను.